షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is antidote to fear. Antidote to fear. భయానికి విరుగుడు. The text is from Psalm number 3. 3వ కీర్తన మొదటి వచనం. 4వ కీర్తన మొదటి వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకింపుము. 8వ వచనం. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయదు. ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ద కీ టు గుడ్ నైట్ స్లీప్, మంచిగా నిద్రపోవడానికి ఒక సూత్రం, టీచ్ దట్ గాడ్ ఈజ్ అవర్ ఓన్లీ రిలయబుల్ రెఫ్యూజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. కష్టకాలంలో నమ్ముకునదగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయాన్ని గమనించాలి. రిమెంబరింగ్ హౌ గాడ్ rescued us in past builds confidence to have to face present difficulties. గతంలో ప్రభు ఏదిగా సహాయపడినాడో అన్న విషయం అనేది ప్రస్తుతము మనకు ఎదురవుతున్న కష్టములను కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి దోహం చేస్తుంది. అష్యూరెన్స్ వెన్ ఐ కాల్. ఇక్కడ వాక్యం ధ్యానం చేస్తాం 4వ కీర్తనలో, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. దే ఎస్టాబ్లిష్ ఇమ్మీడియట్ కమ్యూనికేషన్ విత్ గాడ్. దేవునితో దావీదుకున్న ఆ కమ్యూనికేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇట్ షోస్ దట్ డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ డిస్ట్రెస్ ద ఫస్ట్ బెస్ట్ రెస్పాన్స్ ఈజ్ టు ప్రే, ట్రస్టింగ్ దట్ గాడ్ actively listen and involve in affairs. కష్టకాలం ముందు గమనించినప్పుడు కొనుగోలు సమయంలో ద బెస్ట్ రెస్పాన్స్ ఈజ్ టు ప్రే, ప్రార్థన చేయాలి, ట్రస్టింగ్ దట్ గాడ్ విల్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ అవర్ అఫైర్స్. ప్రభు తప్పకుండా క్రియాశీలకంగా మన యొక్క కష్టంలో ఆయన పాల్గొంటాడు, ఇన్వాల్వ్ అవుతున్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. రెండవది, ఓ గాడ్ మై రైచియస్నెస్ అంటాడు. నా నీతికి ఆధారమగు దేవా. డేవిడ్ అక్నాలెడ్జ్ దట్ ఈస్ స్టాండింగ్ బిఫోర్ గాడ్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ గాడ్స్ క్యారెక్టర్. దేవుని ఎదుట తన యొక్క స్టాండింగ్ గమనించినప్పుడు డిపెండ్స్ అపాన్ గాడ్స్ క్యారెక్టర్. అంతేకాని తన యొక్క మెరిట్స్ బట్టి కాదన్న సత్యాన్ని దావీదు గ్రహించి నా నీతికి ఆధారము నీవే అంటున్నాడు. So God's righteousness, His mercy is also faithful and dependable. ఆయన మీద ఆధారపడటానికి, ఆయన విశ్వాసం ఉంచడానికి ఎంతో ఆస్కారం ఉన్నది సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. అంత మాత్రమే అది గమనించినప్పుడు పరిస్థితుల నుంచి బయటపడడానికి దేవుని కృపయే కారణం విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ గమనించినప్పుడు ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే అన్నమాట. గమనించినప్పుడు దేవుడు ఆ ఇరుకులో ఆయనకు విశాలత అనుగ్రహించినాడు. You have enlarged my tent. God turning hopeless situation into an open space. నిరాశజనకంగా ఉన్న స్థితిగతులను దేవుడు నిజముగా విశాలపరిచే దేవుడు. కాబట్టి టర్న్ హోప్లెస్ సిచ్యుయేషన్ ఇంటూ ఏ ఓపెన్ స్పేస్. అది ఇరుకు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాడో ఆయన, అందులో ఆయనకు విశాలత, ఎంతో నెమ్మదిచ్చిన దేవుడే ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు ఆయన,
7వ వచనం, వారి ద్రాక్షారసముల విస్తరించిన సంతోషము కంటే అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించావు. అంత మాత్రమే కాదు, నెమ్మదిగా నిద్రపోతున్నాడు. భయం ఆందోళన ఆయనలో లేవు. ఎందుకనగా దేవునికి ప్రార్థన చేశాడు, నా నీతి ఆధారంగా దేవుని ప్రార్థించాడు, కరుణతో నాకు ఉత్తరమేమని ప్రార్థించినాడు. దేవుని ప్రార్థన ఆలకించి ఆయనకి ఎంతో నెమ్మది ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ఇరుకులో విశాలత కలుగజేశాడు. కాబట్టి మనం కూడా ఆర్థిక ప్రార్థించి ఎంతో నెమ్మది పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత మీ స్తోత్రాలు తండ్రి. మా నీతికి ఆధారము నువ్వేనైనా, మీ మొరపెట్టము కరుణతో మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు కాబట్టి మీ స్తోత్రాలు. ఇరుకుల విషయాలు ఇచ్చే దేవుడు తండ్రి, అధికమైన సంతోషాన్ని ఇచ్చే దేవుడు, నెమ్మదిగా పండుకునే స్థితిని కలిగించే దేవుడు మీరు కాబట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మీ నామను కనపరుచుకుంటూ వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతిని దర్శించి వాళ్ళ మీ ఆధ్యాత్మిక కార్యాలు జరిగించమని విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.